ఒక క్రీడాకారుని తయారు చేయాలంటే ఎంత కష్టం అనేది ఒక మాజీ క్రీడాకారుడికి మాత్రం తెలుస్తుంది. అదేవిధంగా ఒక శిల్పాన్ని, ఒక రాయిని ఒక శిల్పంగా మలచాలంటే ఆ శిల్పికి తెలుస్తుంది ఆ యొక్క రాయి యొక్క ధర్మం. మరి అటువంటి గురువులు ఎంతోమంది మన ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉంటూ క్రీడాకారులు ఒక శిల్పులుగా మంచి కళాకారులుగా తయారవుతున్నటువంటి వాళ్ళందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, కనీసం మాట్లాడటం మాకు రాదు, మాట్లాడలేము అన్న భావంతో ఉన్నప్పటికీ మేము ఎవరిని వదిలిపెట్టం. కానీ వాళ్ళతో మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తుంటాము. మరి ఒక జిమ్ పెట్టి కొద్ది రోజులైంది జిమ్ పెట్టి, అయినప్పటికీ ఎంతో ఉత్సాహంతో ఒక డిసిప్లిన్గా టీషర్ట్లు మెయింటైన్ చేస్తూ క్రీడాకారులను ముందుకు తీసుకెళ్ళి ఎంతో కష్ట నష్టాలు పడుతున్నటువంటి బ్రదర్ జిమ్ అధినేత మనతో ఉన్నారు. చిన్న వయసు అతను. ఆయన మాట్లాడటానికి రాకపోయినా సరే ఖచ్చితంగా ఎటు పరిస్థితుల్లో ఆయన అనుభవాన్ని 2 మాటల ద్వారానైనా సరే మాకు అందించవలసిందిగా తమ్ముడిని మేము ఇక్కడికి పిలుచుకుంటున్నాము. నా పేరు పవన్. మేము బ్రదర్స్ ఫిట్నెస్ పెట్టేసి 2 years అవుతుంది. మేము చాలామంది స్టూడెంట్స్ చూసామన్నమాట. మా బ్రదర్ వచ్చేసి అభినవ్, సూర్య వచ్చేసి వీళ్ళు మా దగ్గరికి వచ్చి మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత మేము డిసిప్లిన్ ఫస్ట్ ముఖ్యం అని చెప్పాము. వాళ్ళు మాతో మాట్లాడే కొద్దికి మేము ముందు చెప్తా ఉన్నాము. సో వాళ్ళు కంపల్సరీ ఆ డిసిప్లిన్ పాటించారు. అలానే అలా సింపుల్గా వెళ్ళారు, గోల్డ్ మెడల్ కొట్టుకొని తీసుకొచ్చారు. మేము అంత కష్టపడింది, ఎక్కువ ఇబ్బంది పడింది, వాళ్ళు ఇబ్బంది పెట్టింది ఏం లేదు, సింపుల్గా అయిపోయింది ఇదంతా. థ్యాంక్ యూ.